కర్నూలు జిల్లా ఎమిగనూరు బనవాసి ఫారం పశుక్షేత్ర భూముల స్వాధీన ప్రక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట్ల విలువైన భూములను కాపాడడానికి అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా ఆక్రమణదారులు అడ్డు తిరుగుతున్నారు. సుమారు 40 ఎకరాల ఆక్రమిత భూమిని అధికారులు గుర్తించి అందులో 20 ఎకరాలు ఖాళీ చేయించారు. మిగిలిన భూమిని దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్లను ఆక్రమణదారులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు వెనుదిరిగినట్టు తెలుస్తోంది. ఓవైపు వైసీపీ నాయకుడి అండతో అక్రమ సాగు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం పశు సంపద కోసం కేటాయించినటువంటి భూములు ఇవి. ఇవాళ పశు సంపద పూర్తి స్థాయిలో పడిపోవడం వల్ల ఆ భూములపైన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అక్రమంగా సుమారు 200 నుంచి 300 ఎకరాలని అక్రమంగా సాగు చేసుకోవడం జరిగింది. దీనిపైన వీళ్ళ కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రం కానీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ అధికారులు పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి వాళ్ళ అనుచరులు వీళ్ళని అడ్డుకోవడం, తర్వాత వాళ్ళని అక్రమంగా సాగు చేయడం ఇది కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపైన దృష్టి సాగించి బనవాసి ప్రభుత్వ భూములను పశు సంపద కోసం కేటాయించినటువంటి ప్రభుత్వ భూములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే సిపిఐ పార్టీగా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కాపాడుకునే రకంగా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బనవాసి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఎర్ర మట్టిని తగిలించడంలో అక్రమదారులు చొరబాటుదారులు ఎక్కువైపోయారు.